హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. మీకు చిత్రమందిర్లో ఒక సెట్ వేస్తున్నారు, మూవీ సెట్ అనమాట. అది మూవీ సెట్ అప్ ఎట్లా ఉంటుంది ఏందనేది నేను చూపిస్తా. అంటే మన ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. ఇది కొత్త ఫ్యాన్స్ అనమాట. ఇవి సినిమా ఈ సాంగ్ అయినా ఏదైనా ఉన్నంత వరకు వాడేస్తారు, తర్వాత ఏం చేస్తారో తెలియదు. కానీ స్టిక్కర్స్, రిబ్బన్స్ ఇవన్నీ ఫ్రెష్ అయ్యండి, ఓల్డ్ స్టాక్ అనుకోదు. సూపర్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ న్యూనే. సో కొన్ని షూటింగ్ ఒక 10 రోజులు 15 రోజులు అట్లా ఉందనుకోండి, ఖచ్చితంగా ఇవి పాడైపోతాయి అన్నమాట. ఈ డస్ట్ అవి పట్టేసి వీళ్ళకి అమౌంట్ ఇస్తారులే ఇది పెట్టినందుకు. ఏమో వదిలే. బెల్ట్లో ఏ మూవీ సెట్ ఇది అని అనుకుంటున్నారా? లాస్ట్లో రివీల్ చేస్తా. బా డాల్స్ సో నైస్ కదా, చిన్న పిల్లలకైతే మస్తు ఉంటాయి. ఇవన్నీ కొత్తవి అండి, కొన్ని ఎట్ల కంటే పాతవి వాడతారు కానీ ఇవి మాత్రం కొత్తవే పెట్టినారు. ఇవి ఫైటింగ్ సీన్స్ అనుకో, సగం గల్లంత అయిపోతాయి అన్నమాట. చూసారా ఎంతమంది హార్డ్ వర్క్ చేస్తున్నారో. ఇదంతా ఫైనల్ సెటప్ అంతా వాళ్ళు అనుకున్నట్టు వస్తే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ స్టార్ట్ అయ్యి అంతా అయిపోయినప్పటికీ ఇవన్నీ కంటికి కనుమరుగైపోతాయి అన్నమాట. మళ్ళీ ఇంటికి ఇదేం సెటప్ ఏంటి, ఏ మూవీ అనుకుంటున్నారు కదా, వారణాసి మూవీ అంటండి. సో షూటింగ్ చాలా వరకు అయిపోయిందంట, మిగతా బ్యాలెన్స్ ఉంటే ఇక్కడ తీస్తున్నారు. ఇక్కడ ఈ ఒక్క ప్లేస్లోనే ఈరోజు 7 షూట్స్ జరుగుతున్నాయి అన్నమాట. సీరియల్స్ కానీ మూవీ కానీ. చూసారా ఈ ఇండస్ట్రీ ఇంతమందికి ఆకలి తీరుస్తుంది అనమాట. ఇంతమంది కష్టపడతారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్. ఇంకా అది ఇక ఇదిగో బ్యాంగిల్స్, ఇవైతే ఓల్డ్ స్టాకే, న్యూ కాదు. ఆల్రెడీ వేరే షూట్లలో వాడేసినవి ఇట్లా పెట్టినారు. ఇట్లా ఉంటుంది అనమాట. అందుకే మూవీకి ఖర్చు ఎందుకు అవుతుంది అంటే, ఇంత భారీ బడ్జెట్లో తీస్తారు కాబట్టి అంత ఖర్చు అవుతుంది. ఓకే అండి, బాయ్.